అంటే అన్నారంటారు కానీ పిచ్చి ఉండొచ్చండి. కాకపోతే అది మరీ పరాకాష్లో ఉంటేనే ఎదుటోళ్ళకు మెంటలు వచ్చేస్తుందండి. ఫేమస్ అయిపోవాలంటే ఏదైనా మంచిగా చేసుకుంటే సరిపోదు కదండి. అబ్బే అట్లా చేస్తే మేము ఎందుకు పిచ్చోళ్ళు అవుతాం అనుకున్నారేమో. ఎదవ రీల్స్ కోసం ఈ ప్రాణాలు రిస్క్లో పెట్టేసుకుంటున్నారండి. ఆ రీలేమో ఇంటర్నెట్లోకి వచ్చి పడిందండి. అది చూసిన జనాలకేమో ఎక్కడో మండిందండి. హాయ్. గత కొన్నేళ్లుగా యూత్లో రీల్స్ పిచ్చి ముదిరిపోయింది. వైరల్ అవ్వడానికి నానా యాగి చేస్తోంది. అసలేం చేస్తున్నారో తెలియనంత వెర్రితో రీల్స్ చేసేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. రైళ్ల కింద పడుకోవడం, వేగంగా వెళ్తున్న రైళ్లు పక్కగా నడవటం, నదిలోకి దూకటం, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని పిచ్చి పనులు చేయడమే కాదు, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అబ్బాయిలు అమ్మాయిలు. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం తమ పైత్యాన్ని చూపిస్తున్నారు. తాజాగా కొందరు ఇదే పిచ్చితో ఓ అమ్మాయి ప్రాణాలతో చెలగాటమాడారు. కొంతమంది అబ్బాయిలు వంతెనపై నిలబడి వారందరూ కలిసి ఏదో స్టంట్ కోసం రెడీ అవుతున్నారు. అప్పుడు ఓ కెమెరా వంతెన నుంచి తలకిందులుగా వేలాడుతున్న బాలుడి వైపు తిరిగింది. ఒక తాడు అతని పాదాలకు గట్టిగా కట్టి వంతెన పైనుంచి కిందకి వదిలారు. కింద నదిలో బలమైన ప్రవాహంలో ఓ అమ్మాయి ఉంది. ఆమె మునిగిపోతున్నట్లు నటిస్తుంటే అతను కాపాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. అదేదో సినిమా షూటింగ్ అనుకుంటున్నారేమో, అదంతా ఓ రీల్ కోసం చేస్తున్న పెచ్చ రిస్కీ స్టంట్. నీటిలో మునిగిపోతున్న అమ్మాయి, ఆమెను రక్షించడానికి సాహసం చేస్తున్న అబ్బాయి కాన్సెప్ట్తో ఈ పిచ్చి రీల్స్ చేశారు. ఒకవేళ పొరపాటున తాడు తెగినా, ప్రవాహం పెరిగినా ఇద్దరు ప్రాణాలు నీటిలో కొట్టుకుపోయినట్టే. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఫేమ్ అవ్వడానికి ఇలాంటి పిచ్చి స్టంట్లు చేయడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. జరగరానిది ఏదైనా జరిగితే ఫేమేమో గాని పోయిన ప్రాణాలైతే తిరిగి రావు కదా అని సీరియస్ అవుతున్నారు.